నన్ను దొర అని ప్రచారం చేశాను. దొరల పాలన అంతం చేశాం, గడిలు బద్దలు కొట్టామని అండి. నేను ఒక ఆయన పెట్టినండి సోషల్ మీడియాలో పోస్టు. జనగామ మార్కెట్ కమిటీలో ఒక అమ్మాయి పాప లేడీ పోలీస్ కాలు ముక్తా ఉంది. నీ కాలు ముక్తాం సార్, బాంచారు సార్, కొనుండి సార్. ఇది దొరల పాలన, మాది దొరల పాలన. దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడిమింట్లో వండుకొని ఆయన పొలం బారింది దొరల పాలన అండి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దళిత బంధు తెచ్చి పేజ్డ్ మేనర్ లో దళిత కుటుంబాలు ధనిక కుటుంబాలు కావాలని ఏ ముఖ్యమంత్రి ప్రయత్నం చేసిండా? మేము 1100 గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత స్థాయి చదువులు చెప్పింది దొరపాలన్నా, పేద విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది దొరపాలన్నా, వృద్ధులకు 2200 పెన్షన్ 2000 చేసిన దొరపాలన్నా, అన్నార్థులను ఆదుకున్న దొరపాలన్నా. అడుగడుగున మా దగ్గర మానవీయ కోణం ఉంటుంది. కేసీఆర్ కిట్ ఎవడని ఆలోచించినాడండి? ప్రసూతి అయిన ఆడబిడ్డలకు 13,000 ఇచ్చినాడండి? విన్నామా ఎప్పుడన్నా? ఈ చరిత్రలో విన్నామా? న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు ఇచ్చిన చూసినామా? గర్భవతులను తీసుకెళ్లి ఫ్రీగా బస్సులో తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళీ బ్యాక్ వాళ్ళ ఇంట్లో ఫ్రీగా బస్సులో వదిలిపెట్టి మందులన్నీ ఇచ్చిన ప్రభుత్వాన్ని చూసినామా? బస్తీ దవాఖానాలు పెట్టిన గవర్నమెంట్ని చూసినామా? ఇవన్నీ సేవలు మేము అందించిన మీ దొరపాలన ఎట్లయిద్దండి? రైతు బంధు పూలల్లో పెట్టి వాళ్ళ బ్యాంక్ వేసిన మేము రైతు బంధు అడితే చెప్పుతో కొట్టమంటారానండి? ఎవరి దొరపాలన? వీళ్ళు ఎంత బాధలు ఉన్నారు రైతులు, ఎంత పీడిస్తున్నారు మీరు వాళ్ళను. కళాలలో 15 రైతు కొనే దిక్కు లేదు. ప్రతిరోజు సాయంత్రం నా టేబుల్ మీద ఉండేది రిపోర్ట్. నేను రైతులను ప్రత్యక్షంగా గెలవకపోయినా ఆ రైతుల ధాన్యం కొంటుందా లేదా, ఆ రైతులకు రైతు బంధు పడ్డదా లేదా, రైతు బీమా పోతున్నదా లేదా, అయితే దొరపాలన అవుతుందా? కరెంట్ ఇస్తున్నారా లేదా, మోటార్లు నడుస్తున్నాయా లేవా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మానిటర్ చేసిన ముఖ్యమంత్రి దొరనా? కడుపు నిండా కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి దొరనా? ఇలా కరెంట్ ఎగబెట్టే ముఖ్యమంత్రి ఏమో ప్రజాపాలన. ప్రజలు నిర్ణయించాలి పార్లమెంట్ ఎన్నికల్లో.